నాయనా, నేను యమధర్మరాజుని, నువ్వు నా అంశలో వచ్చావు, అందుకని నీకు తండ్రిని. లోకంలో ఆయన గురించి ఆలోచించినప్పుడు ఏదో ఇంకో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి సత్యము కానీ, శౌచము కానీ, దానము కానీ, తపస్సు కానీ, శమము, అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, శాంతి, దాంతి, కీర్తి, పరిజ్ఞానయుక్తి, విషయాన్ని అన్వయం చేసి అద్భుతంగా ఆవిష్కరించగలిగిన ప్రజ్ఞ, నాదు మూర్తులు నా యొక్క అనుగ్రహం ఉన్నవాడికే సిద్ధిస్తాయి. అవన్నీ నేను ఉండే స్థానాలు. నా వరమడి అడుగు ఇస్తానన్నాడు. తండ్రి నీ దర్శనమైంది, పరమ సంతోషం అని చెప్పి యమధర్మరాజు గారికి నమస్కారం చేసి, గారి యొక్క ధర్మానుష్ఠాన బలము, ఆ ధర్మరాజు గారు గీసిన గీత తమ్ముళ్ళు దాటరు, ఏమన్నా అడుగు ఇస్తాను అన్నాడు. దర్శనం కన్నా ఇంకా వరాలు గొప్పవా?